లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పవర్ లేకపోతే బతకలేమన్నట్లుగా తయారైంది తిరుపతి నగర పాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్ల వ్యవహారం. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే అప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే భూమనాను వీరుడు సూర్యుడు అని పొగిడిన వారు నోర్లు మూసుకుపోయాయి. ఇప్పుడు టీడీపీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ఆ పార్టీలో చేరడానికి వైసీపీ కార్పొరేటర్లు క్యూ కడుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ వారితో నామినేషన్లు వేయనీయకుండా అరాచకాలు చేసి ఏకగ్రీవమైన వైసీపీ కార్పొరేటర్లు మనకు అవసరమా అని తిరుపతి తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నా పార్టీ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదంట. ఆ క్రమంలో తిరుపతి తమ్ముళ్ళు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు తిరుపతి నగరపాలక సంస్థలో విచిత్ర రాజకీయం నడుస్తోంది. మేయర్ డాక్టర్ శిరీష్ యాదవ్ ను పదవి నుంచి దింపటానికి అన్నా రామచంద్ర యాదవ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తన కుమార్తె అనితా యాదవ్ ను మేయర్ చేయటానికి నిర్ణయించుకుని పావులు కదుపుతున్నారట. తిరుపతి కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లకు గాను 49 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే 20 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ జరిగింది. మిగతా అన్ని స్థానాలకు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏకగ్రీవం చేసుకున్నారు. ఆ ఎన్నికలప్పుడు అసలు ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా భయానక వాతావరణం సృష్టించారు. నామినేషన్ల ప్రక్రియ నిర్వహించే అధికారులు సైతం వన్ సైడ్ గా వ్యవహరించారు. ఎన్నికలనే పదం గత కార్పొరేషన్ ఎన్నికలకు వర్తించదనే చెప్పొచ్చు. అదే సమయంలో ఎన్నికల తరువాత సమావేశాల్లో టీడీపీ సభ్యున్ని ఆటాడుకున్నారు. అందరికంటే ఎక్కువగా డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, ఎస్కే బాబు, అజయ్ లాంటి కార్పొరేటర్లైతే అతి భక్తి ప్రదర్శించారు. ముద్ర నారాయణ అయితే ఏకంగా భూమన, ఆయన కుమారుడు అభినయ్ ఫోటోలున్న లాకెట్ ను ధరించి తన స్వామి భక్తిని ప్రదర్శించారు. ఇక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం వారి దందాలకు కొదవలేకుండా పోయింది. నగరంలో ఎవ్వరు ఇల్లు కట్టుకోవాలన్నా, కనీసం బోరు వేసుకోవాలన్నా స్థానిక డివిజన్ కార్పొరేటర్ కు ఆమ్యామ్యాలు చెల్లించాల్సొచ్చేది. ప్రతి ఒక్క కార్పొరేటర్ తన డివిజన్లో 10 నుంచి 30 మంది యువకులతో ఓ టీంను ఏర్పాటు చేసి కలెక్షన్ సెంటర్లు నడిపించారంటే ఎంత అరాచక పాలన నడిచిందో అర్థమవుతుంది. అప్పట్లో బోరు వేసుకుంటున్న ఓ వ్యక్తిపై దాడి చేసిన వీడియోలు బయటకు రావటం సంచలనం కలిగించింది. దీంతో పాటు ఎస్వీ యూనివర్సిటీ స్థలంలో నుంచి మాస్టర్ ప్లాన్ రహదారులు ఏర్పాటు చేయాలన్నప్పుడు యూనివర్సిటీ విద్యార్థి విభాగంతో పాటు తిరుపతిలోని అఖిలపక్ష నాయకులు వ్యతిరేకించారు. దీంతో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు ఓ శవయాత్ర నిర్వహించి బొమ్మలకు పాడగట్టి హీనాతి హీనంగా వాటికి భూమన నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారి ఫోటోలు అతికించి శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించి స్వామి భక్తి చాటుకున్నారు. ఇది అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసినా పోలీసులు కనీసం కేసు పెట్టలేదు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు సందర్భంగా దిష్టిబొమ్మ దహనం చేసిన ఎస్వీయూ విద్యార్థుల మీద ఏకంగా 307 సెక్షన్ కింద కేసులు పెట్టి బెయిల్ రాకుండా 6 నెలల పాటు జైల్లో పెట్టించారు. మరో కార్పొరేటర్ అయితే తన కుమారుడికి క్రికెట్ టీంలో స్థానం కల్పించలేదని అప్పటి రంజీ కెప్టెన్ను బెదిరించారనే వార్తలొచ్చాయి. మొత్తం మీద ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు ప్రధాన నాయకులు ఏ విధంగా వ్యవహరించారో కార్పొరేటర్లు సైతం అలాగే వ్యవహరించారు. టీడీఆర్ బాండ్ల ఇష్యూలో కూడా చాలా మంది కార్పొరేటర్లు చేతివాటం ప్రదర్శించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు 62,000 మెజార్టీ వచ్చిందంటే అందుకు కారణం కార్పొరేటర్ల మీద వ్యతిరేకత కూడా ఓ కారణమని తిరుపతి వాసులు అంటుంటారు. ఆ క్రమంలో ఎన్నికల ముందే అన్నా రామచంద్రయ్య కుమార్తెలు ఇద్దరితో పాటు మొత్తం 5 కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు. ఫలితాల తర్వాత మొత్తం టీం టీడీపీ జనసేనల్లో చేరటానికి ప్రయత్నించగా తిరుపతి టీడీపీలోని కీలక నాయకులు వ్యతిరేకించారు. ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడని వారు మనకెందుకని అధిష్టానం వద్ద తమ వాదనలు వినిపించారు. అయినా వైసీపీ కార్పొరేటర్లు తమ ప్రయత్నాలు మారటం లేదు. జనసేనలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఓ నాయకుడు వీరు వెనుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు
చేరేందుకు టీడీపీ నుంచి ఓ నాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో అన్న రామచంద్రయ్య సైతం వారిని చేర్చుకోవటానికి సీరియస్ గా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారట. మొదట్లో మేయర్ గా శిరీష యాదవ్ నే కొనసాగించాలని టీడీపీ తిరుపతి పార్లమెంటు నాయకుడు నరసింహ యాదవ్ అభిప్రాయపడినప్పటికీ ఇప్పుడు ఆయన కూడా అన్నా వర్గానికి మద్దతు పలుకుతున్నాడని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల చట్ట సవరణ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు. టీడీపీలోని జేబీ శ్రీనివాస్, దేవనారాయణ రెడ్డిలతో పాటు క్యాడర్ మొత్తం వ్యతిరేకిస్తున్న వైసీపీ కార్పొరేటర్లు మాత్రం తమ ప్రయత్నాలు మారటం లేదట. బీసీ నేత అన్నా రామచంద్రయ్య, వైసీపీ సీనియర్ నేత దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి నేతృత్వంలో 10 మందికి పైగా కార్పొరేటర్లు విజయవాడలో ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీలోకి వస్తామన్న వారి ప్రతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. త్వరలో తిరుపతికి వస్తున్నామని, తమ పార్టీలో చేరికలను వ్యతిరేకిస్తున్న వారితో మాట్లాడుతానని మంత్రి అనగాని హామీ ఇచ్చారట. అంతా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరుగుతుందని, పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకోవాలని సూచించారట. ఆ క్రమంలో కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయిన వారి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ల విభజన జరగనుందని, మరో 15 నుంచి 20 డివిజన్లు పెరిగే అవకాశముందని, అందువల్ల కూటమిలో కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని మంత్రి అభిప్రాయపడ్డారట. ప్రస్తుతమున్న కార్పొరేటర్లతో పాటు కొత్తగా వచ్చే వారితో కలిపి 24 మంది కార్పొరేటర్లు పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారని అన్న రామచంద్రయ్య మంత్రితో చెప్పారట. కాగా ఎక్కువ మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోంది. మంత్రిని కలిసిన వారిలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు పొన్నాల చంద్ర, కుడితి సుబ్రహ్మణ్యం, పెంచలయ్య, దూది కుమారి, సీకే రవి, అన్న అనిత, అన్న సంధ్య ఉన్నారట. టీడీఆర్ బాండ్స్ లో అత్యంత వివాదంగా మారిన మరో కార్పొరేటర్ బీజేపీలో చేరటానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిణామాల నేపథ్యంలో ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. దాంతో కార్పొరేటర్ ఎస్కే బాబు భూమన మౌనమెందుకు అంటూ ఓ పోస్టును సోషల్ మీడియాలో పెట్టారు. అది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారటంతో భూమన టీం జోక్యం చేసుకుని ఆ పోస్టును వెంటనే తీయించారట. మొత్తం మీద టీడీపీలోని క్యాడర్ వ్యతిరేకిస్తున్నప్పటికీ, వైసీపీ కార్పొరేటర్లతో అవసరం లేదని అభ్యంతరం చెప్తున్నప్పటికీ ఆ పార్టీ కార్పొరేటర్లను చేర్చుకుని మేయర్ను మార్చటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ చేరికలు కూటమి పార్టీలకు ఏమాత్రం లాభం చేస్తాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.